వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు మళ్ళీ హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి ఆయన హాజరయ్యారు. 2012 మే 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఆస్తులు మించి అంటే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నటువంటి కేసు, అక్రమ ఆస్తుల కేసులో ఆయన అప్పట్లో అరెస్ట్ చేశారు. మరి దాదాపు ఆయన 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత 2013 సెప్టెంబర్ ఆ టైంలో ఆయనకి బెయిల్ వచ్చింది. 16 నెలల పాటు ఆయన జైలు జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఎన్నికలకు వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఆయనకి తీర్పిచ్చారు. ప్రతిపక్ష హోదా ఆయనకు ఆ రోజు వచ్చింది. దాదాపు 67 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. కట్ చేస్తే అప్పటి నుంచి కూడా 2019 ఎన్నికల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం తానే వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేవారు. అందుకని ఆయన అప్పట్లో చాలామంది ఆయన అంటే గిట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఆయనకు అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీలు చెందినటువంటి వాళ్ళు ఆయన్ని శుక్రవారం అని కామెంట్ చేసేవాళ్ళు. ప్రతి శుక్రవారం వస్తే ఏ వారం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాలి, సో ఈరోజు శుక్రవారం కోర్టుకు వెళ్ళాడా అని కూడా కామెంట్ చేసిన పరిస్థితి గతంలో ఉండేది. 5 ఏళ్ల పాటు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. అయితే మధ్యలో ఆయన పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికలకి 2 సంవత్సరాల ముందు 2017 పాదయాత్ర మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. పాదయాత్రలో కూడా మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం రోజు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరైనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మొదట్లో ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత తను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పేసి తన వ్యక్తిగత మినహాయింపు తెచ్చుకున్నారు కోర్టులో. సో భద్రతా కారణాల దృష్ట్యా కానీ లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నందున మరి ఒక రోజు మొత్తం వేస్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ రావాలంటే అని చెప్పేసి ఇంకా వివిధ కారణాలు చూపించి ఆయన వ్యక్తిగత మినహాయింపు తీసుకున్నారు కోర్టులో. అప్పటి నుంచి ఆయన శుక్రవారం పూట హాజరవ్వడం మానుకున్నారు. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. నాంపల్లి, హైదరాబాద్ నాంపల్లి. అంటే ఈరోజు కూడా శుక్రవారమే. మళ్ళీ పాపం ఆయనకి శుక్రవారం ఫేవర్ పట్టుకుంది. సో అయితే సరే ఆయన హాజరయ్యారు. నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. దాదాపు 35 నిమిషాల పాటు ఆయన కోర్టులో ఉన్నారు. ఆయనతో పాటు ఆయన లాయర్లు మాత్రమే అనుమతించారు. భారీ భద్రత ఉంది, పోలీస్ బందోబస్తు ఉంది. ఆయన కలవడానికి బేగంపేట ఎయిర్పోర్ట్కి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వచ్చారు. సో తప్పలేదు, ఏ నాయకుడికైనా అభిమానులు ఉంటారు. వాళ్ళు ఆయన కలవాలని రావటంలో దాన్ని ఎవరు కూడా విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉంటారు చెప్పుకోవాలంటే తెలంగాణ వాళ్ళకన్నా. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఎంతో కొంత ఆయనకి పరిచయాలు కానీ వాళ్ళ నాన్నగారు అభిమానులు కానీ, అందులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సో ఎంతో కొంత వారికి సంబంధించినటువంటి అభిమానులు అన్నాయిల్లో ఆయన్ని చూడాలని చెప్పేసి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ బ్యానర్ చూసారా, 2029లో రప్ప అంట. ఆయన ఎక్కడికి వచ్చాడు? కోర్టుకు వచ్చాడు. ఆయన దేనికి వచ్చాడు? ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి అనేకమైనటువంటి కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నారు. సో ఆ కేసుల్లో ఆయన హాజరవడానికి సిబిఐ కోర్టుకు వచ్చారు. ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా అక్రమాస్తుల కేసులో గతంలో 16 నెలలు జైలు జీవితాన్ని గడిపినటువంటి, మరి ఇంకా ఆయన ఏమనాలో అంటే ఇంకా శిక్ష ఖరారు కాలేదు, నేరం రుజువు కాలేదు కాబట్టి నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అని అనొచ్చు, అందులో డౌట్ లేదు. చాలామంది నిందితులని కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా కోర్టుకి ఎంత పెద్ద వ్యక్తి అయినా, ప్రధానమంత్రి అయినా సరే న్యాయ వ్యవస్థలకి గౌరవం ఇవ్వాలి. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలను అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ బ్యానర్ కట్టిన వాళ్ళు కనీసం కూడా కామన్ సెన్స్ లేదు. 2029లో రప్ప హైదరాబాదులో ఈ బ్యానరు ఇది చూసారా, అంటే చేతులతో పట్టుకున్నట్టున్నారు. ఒక హోర్డింగ్ లాంటిది, చిన్న హోర్డింగ్ లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక చిన్న బ్యానరు, చిన్న హోర్డింగు ఇది తీసుకొని 2029లో రప్ప అని చెప్పేసి, అంటే ఇది మళ్ళీ కొంతమంది ఏదో మనసు మారి ప్రభుత్వానికి కాస్త ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినటువంటి వాళ్ళు, న్యూట్రల్ పీపుల్ ఉంటుంటారు కదా, వాళ్ళు ఆయనకు ఓటేద్దాం అనుకున్న వాళ్ళని ఓటు వేయనీయకుండా చేసేటువంటి క్రమం ఇది.
దానివల్ల ఆయనకేమీ ఉపయోగం ఉండదు. అంటే ఇంత ఉన్మాదం ఏంటి? ఈ ఈ విధమైనటువంటి హోర్డింగు ఆయన వస్తుంది జైలుకి ఆయన వస్తుంది కోర్టుకి. బెయిల్ రద్దు చేస్తే మళ్ళీ జైలుకి వెళ్తాడు ఆయన. సో కోర్టుకు వచ్చేటప్పుడు అనేకమైనటువంటి కేసుల్లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినటువంటి అక్రమాస్తుల కేసులో కోర్టుకు వస్తున్నటువంటి నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి ఓ వ్యక్తి, సరే మాజీ ముఖ్యమంత్రి అయితే అయ్యుండొచ్చు, కోర్టుకు వస్తుంటే 2029లో రప్ప ఈ ఫోటోని ఎవరో అభిమానులు పోస్ట్ చేయలే. జగన్నాథ రథ చక్రం అని మీరు చూడొచ్చు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు. దాదాపు 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ పేజ్కి. ఏదో పెద్ద గొప్ప విషయంలాగా వీళ్ళు హైదరాబాదులో కూడా రప్ప క్రేజ్. ఏంటి రప్ప క్రేజ్? ఎంతమందిని చంపుతారు? ఒకవేళ వచ్చారు అధికారంలోకి, చట్ట ప్రకారం శిక్షించాలి కదా. ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కత్తులు దూయిడుగా తుపాకులు పట్టుకొని కాల్చడు కదా. అంటే రప్ప క్రేజ్ అంటే ఏంటి? అంటే పూర్తిగా ఒక ఉన్మాదాన్ని జనాల్లోకి పంపిస్తున్నారా? లేదా మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళందరి మెదడులో ఉన్మాదాన్ని నింపుతున్నారా? తప్పు కదా. హైదరాబాదులో కూడా రప్ప క్రేజ్ అంటే ఎవరో అనాలోచనతో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులే కదా ఈ విధమైన టైటిల్ పెట్టేది. అయితే పెట్టుకోవచ్చు, జగనన్న మీరు మళ్ళీ రావాలి, లేకపోతే కావాలి జగన్, రావాలి జగన్ పెట్టుకునేవారు గతంలో స్లోగన్స్, అవి పెట్టుకోవచ్చు. అసలు రప్ప ఏంటి? 2029లో రప్ప కోర్టుకు వస్తున్నాడు ఆయన. అనేకమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక నిందితుడిగా ఉన్నాడు ఆయన. ఓ ముద్దాయిగా ఉన్నాడు ఆయన. ముద్దాయిగా 16 నెలలు ఆయన జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మళ్ళీ బెయిల్ రద్దు అయితే మళ్ళీ జైలుకి పోవాలి ఆయన. అలాంటిది ఇక్కడ అలాంటి సిచ్యువేషన్లో 2029లో రప్ప అని హైదరాబాదులో ఈ విధమైనటువంటి ఈ ఫ్లెక్స్లు, ఈ హోర్డింగ్స్ పెట్టుకొని వీటిల్ని చేత్తో పట్టుకొని హడావిడి చేయటం అనేది అంటే మరి వైఎస్ఆర్సీపీ వల్ల లేకపోతే ఇంకేదైనా పార్టీ వాళ్ళు వచ్చి చేసి వీళ్ళ ఖాతాలు వేసే తెలియదు, కానీ వీళ్ళు మాత్రం గొప్పగా చెప్పుకుంటున్నారు. సరే వేరే ఎవరన్నా ఈయన ఇమేజ్ని దెబ్బతీయడం కోసం, ఈయన ఒక రౌడీగా చిత్రీకరించడం కోసం ఈ విధంగా చేస్తున్నారని అనుకోవటానికి లేదు. ఇది గొప్పగా, ఇదేదో ఒక పెద్ద గొప్ప విషయం అయినట్టు, సమాజానికి బాగా ఉపయోగపడేటువంటి అంశం అయినట్టు జగన్నాథ రథ చక్రం అనే పేజీలో 2 గంటల క్రితం వాళ్ళు అసలు చాలా గొప్పగా హైదరాబాద్లో కూడా రప్ప క్రేజ్, మా క్రేజ్ పెరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్, రేపొద్దు మేము వస్తే అందరినీ రపరపలాడిస్తామని చెప్పేసి. అంటే మీరు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే నార్మల్గానే ఫ్యాక్షనిస్టులు అనేటువంటి ముద్ర రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారి మీద లేదని అనుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజానాయకుడిగా ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు రాజారెడ్డి గారి మీద ఫ్యాక్షనిస్ట్ అనే ముద్ర ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆ ముద్ర కొంత పడినటువంటి పరిస్థితి ఉంది. పరిటాల రవి గారి హత్య జరిగినటువంటి నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తు పరిటాల రవి గారి కుటుంబీకులే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి నేపథ్యంలో మరి ఆయన్ని ఈ విధంగా పబ్లిక్లో వైసీపీ వారి అభిమానులు లేకపోతే వారి కార్యకర్తలు ఈ విధంగా ప్రమోట్ చేయటం అనేది నిజంగా ఇది చాలా హేయమైనటువంటి చర్య. మూర్ఖులు మాత్రమే ఈ విధంగా చేస్తారు. కోర్టుకు వస్తున్నాడు ఆయన, అనేకమైన ఆరోపణలు ఎదుర్కొని కోర్టుకి వచ్చి కోర్టు బోన్లో నిలబడేటువంటి ఆయన్ని మళ్ళీ ఆయన ఏదో గెలిస్తే రప్పరప్పలాడిస్తాడని చెప్పేసి ఈ విధమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది అరికట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా నష్టపోతుంది. ఇంకా 11 స్థానాల కన్నా కూడా ఇంకా తక్కువగా దిగజారేటువంటి పరిస్థితి ఆ పార్టీకి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇదేదో గొప్ప విషయంలాగా మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియా నడిపేటువంటి ఈ పేజీలు చూస్తే జగన్నాథ రథ చక్రం ఒకసారి చూస్తే ఈ పేజీ జగనన్న నడిపే ప్రతి రథచక్రాలకు బాసటగా చిన్న ప్రయత్నం అంట. దాదాపు చూసాం 4 లక్షల సబ్స్క్రైబర్స్ పైన 4,94,000 అంటే దగ్గర 5 లక్షల మంది ఫాలోవర్స్ ఈ పేజ్ని ఫాలో అవుతున్నారు. మరి అలాంటి ఈ పేజ్లో ఆ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి స్లోగన్స్తో ఉన్నటువంటి ఆ ఫోటోలు కానీ ఆ హోర్డింగ్స్ కానీ అవి పబ్లిసిటీ చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది చాలా ఘోరమైనటువంటి నష్టాన్ని కలగజేస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి.